హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు నీలకంఠ టీం వాళ్ళు ఉన్నారు. బాగా అడిగి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. పాపం పొద్దు నుంచి బాగా టైర్డ్ అయిపోయి ఫుల్ ఫేస్లో తెలిసిపోతుంది. సో ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా రిఫ్రెష్గా జస్ట్ చిట్ చాట్ చేద్దాం. షూర్. ఓకేనా? ఇదే మాకు డే. ఇప్పుడు మేము మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడలేం కదా. అదే. సో సినిమా గురించి ఎలా అయినా మాట్లాడుకుందాం కానీ, సో ఈ సినిమా మొత్తం మీద మీరు తిన్న బెస్ట్ ఫుడ్స్ అంటే ఏం చెప్తారు? బెస్ట్ ఫుడ్ కోకోనట్ రైస్, లెమన్ రైస్, పెరుగన్నం, సాంబార్ అన్నం, రసం అన్నం. ఏంటి, నేను వెజిటేరియన్ అండి. పప్పు. నేను వెజిటేరియన్. తను వెజిటేరియన్ అండి. యా. మాకు రోజు షూటింగ్ అప్పుడు ప్రొడక్షన్ ఫుడ్ రాదు. ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క ఫుడ్ బెండకాయ ఆర్డర్ తీసుకెళ్తారు మా దగ్గర నుంచి. రేపు ఏం కావాలమ్మా నీకు అంటే నేను చెప్తాను, నాకు రసం కావాలి, పొటాటో కావాలి అంటే అందరూ ఒక్కొక్క రోజు ఒక ఇంటి నుంచి పంపిస్తారు. మేము కూడా బెండకాయ, వెరీ దొండకాయ లక్కీ వీఆర్. ఇవే మేము అడిగేది. సో చాలా బడ్జెట్ సేవ్ చేశారనమాట మీరు కూడా. కానే కాదు, మేము ఆ ప్రొడ్యూసర్ ఏం అడగలేదు. వాళ్ళు చేయాల్సిన అన్ని చేస్తూనే ఉన్నారు, వాళ్ళు పెట్టాల్సింది పెడుతూనే ఉన్నారు. మేము వద్దని చెప్పినా కూడా మాకు ఫుడ్ ఎప్పుడు అక్కడ ఉండే ఉంటుంది. అలాంటి ప్రొడ్యూసర్స్ చూసాం. ట్రైలర్ చూస్తే ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు అనిపించట్లేదు. వాల్యూస్ కానీ ఎట్లా చెప్పాలంటే కెమెరా వాల్యూస్ కానీ, సౌండ్ ఎఫెక్ట్ కానీ, ప్రతిదీ నాకు తెలిసి ఆర్ట్స్ కానీ, సెట్స్కి సంబంధించి కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఫస్ట్ నాకు నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ మహేంద్ర గారు అనగానే నాకు గుర్తొచ్చేది దేవి. సో అంత అలా నాకు ఆ విజువలైజేషన్, మీ పేరు చెప్పగానే ఫస్ట్ అట్లా ఇలా సీరియస్గా చూస్తూ ఉంటారు కదా కిచెన్లో. సో ఫస్ట్ విజువల్ మా మైండ్లో అదే ఉంటుంది. సీరియస్గా నేను నిన్నటి వరకు ఇప్పటికీ చూస్తూ ఉంటాం ఆ సినిమా. ఇయర్లో ఒక 2-3 టైమ్స్ కంపల్సరీ. సో అలా భయపెడతారు అనమాట మమ్మల్ని బేసిక్గా చెప్పాలంటే. బట్ ఇలా సడన్గా హీరోలా చూసేపాటికి చాలా బాగా అనిపించింది. సో నాకు మూవీలో దీంట్లో ఏమన్నా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లాంటివి చూపిస్తున్నారా అంటే త్రూ అవుట్ చూసినప్పుడు నాకు అనిపించిన పాయింట్ అది. లేదండి, క్యాస్ట్ మనం ఎక్కడ మాట్లాడట్లేదండి. సి ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ అ ప్రాబ్లం అండి. ఇప్పుడు మీకు బాస్ మిమ్మల్ని తిట్టాలంటే ఎలా తిడతారు మిమ్మల్ని? తనకి ఎలా అనిపిస్తే అలా తిడతారు కదా. అక్కడ క్యాస్ట్ రాదు, అక్కడ స్థాయి అనేది వస్తుంది. నేను పైన నీకంటే నేను పెద్ద బాస్ని, నా కింద నువ్వు ఉన్నావనేదే మాట్లాడతారు, కానీ అక్కడ క్యాస్ట్ రానే రాదు. మీకు జస్ట్ మీకు ట్రైలర్ చూసినందుకు మీకు అలా అనిపించి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడ మేము క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. జస్ట్ ఆ సిచ్యువేషన్ ఆ హీరోని ఎలా డిస్టర్బ్ చేస్తుంది, ఆ సిచ్యువేషన్లో వాడు కింద ఉండొచ్చు, ఆ సిచ్యువేషన్లో ఒకడు పైకి ఉంటాడు కదా, పైన ఉన్నోడు కింద ఉన్నోడు చూసి మాట్లాడితే ఎలా ఉంటుంది, అంతే. నో క్యాస్ట్ అంతే. ఈవెన్ ఐ హేట్ క్యాస్ట్. అలా ఒక ఏదైనా సీన్ ఉంటే కూడా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నో ప్లీజ్ క్యాస్ట్ ని మాట్లాడే యాక్టర్ నేను కాదు, ఈ క్యాస్ట్ పెద్దది, ఈ క్యాస్ట్ చిన్నది, ఆ క్యాస్ట్ ఫీలింగ్ నేను వెళ్ళండి. ఎవ్రీవన్ ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీవన్ హ్యూమన్స్ అండి. Respect human emotion. Yeah, no gender also, like no gender male, also. female, no, Like we are all humans, no? Yes. Same, yeah. వెరీ పాజిటివ్. Yeah, 100%. నాకు ట్రైలర్లో ఒకటి చూసినప్పుడు నాకు అనిపించింది, దొంగతనం చేసే దొంగ వాళ్ళ ఫాదర్కి రెస్పెక్ట్ ఇంతకు మించి రెస్పెక్ట్ ఇస్తామా అని చెప్పేసి. బాగా చూసినట్టున్నారు మీరు. సో అది చూపించారు. సో కానీ ఎక్కడ మీరు ఏదైనా చేస్తున్నట్టు కానీ చిన్న హింట్ కూడా నాకు కనిపించలేదు. త్రూ అవుట్ ట్రైలర్లో మీరు మిస్టేక్ చేస్తున్నట్టు ఎక్కడ ఏది చూపించలేదు. బట్ ఆ ఒక్క డైలాగ్ వినిన తర్వాత మీ ఫాదర్ ఫీల్ అవ్వడం కానీ, అక్కడ ఆ ఎమోషన్స్ కానీ క్యారీ అవ్వడం కానీ చూస్తే దానికి బ్యాక్ సమ్ స్టోరీ ఉందని అనిపించింది. అది ఒక ఫ్లాష్ బ్యాక్ అండి. ఫ్లాష్ బ్యాక్ అక్కడ నుంచే, ఆ ఫ్లాష్ బ్యాక్లో వీడికి ఒక విషయం జరిగి ఉంటుంది. దాంట్లో ఎఫెక్ట్ అయిన ఒక బాయ్ ఎప్పుడో చిన్నప్పుడు లైఫ్ అంటే ఏంటో తెలియకుండా ఆడుకుని తిరిగి హ్యాపీగా ఉండాల్సిన ఒక టైంలో వాడు తప్పే చేయకుండా వాడి మీద ఒక నింద పడితే ఎలా ఉంటుందండి. దట్ కిడ్ సఫర్స్, దాన్ని చెప్పాము అంతే. అండ్ యూ విల్ సీ మెనీ డిఫరెంట్ లేయర్స్ ఇన్ ద మూవీ. ఓకే, యష్ణ గారు మీరు చెప్పండి. సో దీంట్లో తనకి ఏమైనా డిజార్డర్స్ ఉంటాయా అంటే బేసిక్గా నవడేస్ చూస్తే కనుక ఆ డిజార్డర్స్ మీద చాలా సినిమాలు వస్తున్నాయి. పొద్దున 6 దాకా కళ్ళు కనిపిదండి నాకు. ఈవినింగ్ 6 నుంచి పొద్దున 6 దాకా కాదు, తనకు ఊరు నుంచి బయటికి వెళ్ళాలి ఉంటుంది కానీ వెళ్ళలేకపోతూ ఉంటాడు, ట్రై చేస్తూనే ఉంటాడు. అదే డిజార్డర్. ఎవరు లేకపోయినా వాడు వెళ్ళలేకపోతాడు. ఎవరు లేరు ఆయన వెళ్దామంటే వెళ్ళలేకపోతుంటాడు, అదే డిజార్డర్. నో డిజార్డర్ అండి. వీడి లైఫ్ లో వీడు చూసే పర్సన్సే డిజార్డర్ పర్సన్స్. సో ఎందుకంటే అంటే నాకు ఆ ట్రైలర్ చూసినాక ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి.
బేసిక్ గా చెప్పాలంటే ఇప్పుడు అన్ని ఎక్కువ దీని మీదే వెళ్తా ఉన్నాయి మీకు ఎందుకు వాళ్ళకి. డిసార్డర్ వచ్చింది? ఎక్కడ? ఎక్కడ మీకు ఇలా నేను ఎక్కడ? కనిపించాను మీరు చెప్పండి. డిజార్డర్స్ అంటే యాంటీ క్యాప్టెడ్ ఇంకోటి కాదు, వాళ్ళ ట్రిగర్ అవ్వడము, ఎమోషన్స్, వాళ్ళు కొంతమంది చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అవ్వడము. ఓ, అలా దానికి కూడా- అంటారా? చా, Yeah, ఏంటండి అది హ్యూమన్ ఎమోషన్ అండి. హౌ కెన్ యు సే డిసార్డర్? Sorry. అంటే దీస్ డేస్ పీపుల్ ఆర్ గివింగ్ అ లిటిల్ Overactions, 3x ఎమోషన్స్. అంటే అనగానే ఇట్లా హీరోకి సినిమాలో జరిగిందని మీకు జరిగితే మీరు వాడికంటే ఎక్కువ రియాక్ట్ అవుతారు. 100%. స్క్రిప్ట్ అలాగే ఉంటుందండి. 250 మూవీస్ నాకు తెలిసి కంప్లీట్ నాట్ 250, 180 ప్లస్ 180+ మూవీస్ Yeah, yeah. చేశారు. సో మీకు కెమెరా బాగా అలవాటు అండ్ సో అంతా షూటింగ్ ప్లేస్ అంతా అన్నీ అలవాటు. సో ఇప్పుడు అంటే అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు, ఇన్ని చేసిన తర్వాత యాజ్ ఏ హీరోగా చేసేటప్పుడు రెండింటికి వేరియేషన్ అంటే ఏం చెప్తారు? నో వేరియేషన్ అండి. షూటింగ్ డేస్ చాలా ఎక్కువ. అంతే. అవును, మంచి పేమెంట్. హీరోయిన్ ఉంటుంది, మీకు విలన్ ఉంటాడు, మీకు కామెడీ, మీకు అమ్మా నాన్న ఉంటుంది. అప్గ్రేడ్ అయిపోయాను నేను సినిమాలో ఒక క్యారెక్టర్ యు హావ్ చేస్తున్నాను. అ ఫ్యామిలీ. నేను అప్గ్రేడ్ అయిపోయాను. నెక్స్ట్ నా క్యారీ కోసం ఒక ఫ్యామిలీ. నెక్స్ట్ క్యారీ వేనా? క్యారెక్టర్ వదిలేసేయండి, నా స్క్రీనే మాట్లాడుతున్నాను నేను. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నేను బాగా రాకుండా అనుకునే విలన్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు నువ్వే కావాలనుకునే హీరోయిన్ ఒకటి ఉంది. ఎన్ని అప్గ్రేడ్ ఉంది చూడండి నాకు. అంతే అంతే తప్ప వేరే అంతే, నథింగ్ గ్రేట్ అండి. సో అంటే తెలుగు తమిళ్ మీరు విజయ్ గారితో కూడా చేశారు Yeah. చెప్పాలి అంటే. సో విజయ్ గారు లాంటి ఒక బిగ్ యాక్టర్తో చేశారు అండ్ చాలా మంది నేర్చుకుంటూ వచ్చి ఉంటారు నాకు తెలిసి. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి చాలా టిప్స్ తీసుకొని ఉంటారు. సో విజయ్ గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు కాబట్టి ఆయన దగ్గర నుంచి ఒక క్వాలిటీ తీసుకోవాలి అంటే ఎలాంటి క్వాలిటీ తీసుకుంటారు? కన్సిస్టెన్సీ. నాకు ఆయన 30 years నుంచి తెలుసు. ఆయన 3వ సినిమా ఆయన ఫ్రెండ్గా చేశాను. డూ యూ నో దట్? దెన్ విజయ్ గారి 3rd మూవీ ఆయన ఫ్రెండ్గా చేశాను చిన్నప్పుడు నేను. ఓకే, మళ్ళీ విజయ్ గారి 30th మూవీ ఆయన తమ్ముడుగా చేశాను. ఓకే, తర్వాత విజయ్ గారి 64th మూవీ ఆయనకి విలన్గా చేశాను. సో ఇలాగా ఒక్క ఆర్టిస్ట్ గురించి చెప్తేనే మీకు ఇంత లిస్ట్ ఉంది. అప్పుడు నేను ఎంతమంది ఆర్టిస్ట్ చేసి ఉంటాను. అప్పుడు 30 years నుంచి నేను అప్పుడు చూసిన న్యూ కమర్ విజయ్ అని ఈరోజు నేను తలపతి విజయ్గా చూస్తున్నాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ జర్నీ కదా. అంటే వాళ్ళ సినిమాలు మాత్రమే తప్ప మీరు ఎక్కడ నేను ఎక్కడ change అవ్వట్లేదు. అన్ని టైం పీరియడ్లో నేను ఒక టైం ట్రావెల్ అలా చూస్తూనే ఉన్నానండి. సో అసలు ఏజ్లో స్టార్ట్ చేశారు? నేను 8 months బేబీ ఉన్నప్పుడు స్టార్ట్ చేశానండి. 8 months బేబీ. మీ ఫస్ట్ మూవీ ఏంటండి? నేను పెదరాయుడు తెలుగులో, తమిళ్లో ఫస్ట్ మూవీ పెదరాయుడు. ఫస్టే తమిళ్. పెదరాయుడుకి ముందు ఒక 15-20 మూవీస్ జూనియర్ ఆర్టిస్ట్లో ఒక 100 మందిలో ఒక చిన్న అబ్బాయిని కూడా నేను చేశాను. సో నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఐ వాస్ లైక్ 8 months to 10 months బేబీ అండి నేను. 8 months to 10 months. అప్పుడే అంటే పెద్దరాయిలో నేను చెప్తాను అని చెప్పి ఫ్రెండ్కి వచ్చి ఒక బాబు మాట్లాడతాడు. అప్పుడు నా 3 ఏళ్ళు. ఓకే, అప్పుడు అసలుకి భయమే లేదా మోహన్ బాబు గారు అంటే వీళ్ళందరూ తెలియదు మోహన్ బాబు గారు రజనీ గారు అని చెప్పేసి నాకేం తెలుసు. అంటే అంత పెద్ద క్రూ ఆర్టిస్టులు ఒక 3 years నాకు తెలీదు. ఓకే, బేబీ నో. ఆయన రజనీకాంత్ గారినే నాకు తెలీదు. ఆయన కూడా ఒక యాక్టర్. అంతే. మోహన్ బాబు గారు ఒక యాక్టర్. ఆ సినిమాల గురించి చూడండి, ఏం చూసావు కన్నా అన్నాడు. ఆయన మంచి రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకేంటి భయం చూసి. అసలు మిమ్మల్ని చూస్తే వాళ్ళందరూ జూనియర్లు మీరు సీనియర్లో ఉన్నారు. లేదు, హానెస్ట్గా చెప్తున్నాను, నేను చాలా చిన్నప్పుడు రోజు యాక్టింగ్ అనేది నాకు అది ఫన్ అయిపోయింది. నాకు చిన్నప్పుడు సక్సెస్తో నాకు పని లేదు, ఫెయిలియర్తో నాకు పని లేదు. యాక్టింగ్ అంటే నాకు ఫన్. స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళారా లేదా? ఇయర్లీ 50 రోజులు 45 రోజులు అటెండెన్స్ నాకు 1 yearకి. స్పెషల్ ప్రివిలేజెస్. ఎల్కేజీలో నో అటెండెన్స్, కానీ యూకేజీకి వెళ్ళిపోయాను నేను. యూకేజీలో అటెండెన్స్, ఫస్ట్ స్టాండర్డ్ వెళ్ళిపోయాను నేను. సో ఇలా మొత్తం వార్నింగ్ ప్రిపరేషన్తోనే జీవితం మొత్తం గడిపిస్తాను నేను. అసలు మామూలుగా కాదుగా అసలు. ఇది ప్రాపర్ సినిమా లైఫ్ అంటే సినిమా లైఫ్. నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేసినట్టు సినిమాని ఇంకెవరు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎస్, నాకు 35 అండి. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 years 2 months అయిందండి. ఏం చేయలేదు. మరి ఇంత ఘోరం ఉన్నారు అసలు. ఇంకా సినిమా అంటే మీరంటే సినిమా నాకు భలే ఇష్టం ఇదంటే, ఈ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం నాకు. సో యువర్ ఎంజాయ్. సో మీరు చెప్పండి అసలు మీరు ఎలా వచ్చారు యాక్టింగ్ సైడ్, ఏంటి అసలు మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఐఎమ్ అన్ ఇంజనీర్. నేను మా అమ్మగారు నన్ను ఎప్పుడు ఫిల్మ్స్ నుంచి దూరంగానే పెట్టారు, కానీ ఎప్పుడు చేయని ఎప్పుడు చెప్పలేదు. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను చేస్తానని. అంటే నేను విన్నాను బొమ్మరిల్లు సినిమా చూసి దానిలో క్యారెక్టర్ లాగా ఇన్స్పైర్ అయిపోయి. యా, సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, కానీ నన్ను ఇంజనీరింగ్లో అడిగినప్పుడు కూడా నేను ఎప్పుడు నేను అవన్నీ చేయను అని చెప్పేసి ఐ యూస్ టు వర్క్ ఫర్ అన్ NGO అవన్నీ చేసుకునేదాన్ని. కానీ కెమెరా ముందు ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ ప్యాషనేట్ అబౌట్
బికమింగ్ అన్ ఆర్జే. రేడియో అంటే నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. సో నాకు రేడియో చేయాలి అని నేను అనుకున్నా. అండ్ దెన్ యాజ్ సూన్ యాజ్ ఐ వాజ్ డన్ విత్ మై ఇంజనీరింగ్ ఐ వర్క్డ్ ఇన్ రేడియో మిర్చి. I worked as an RJ, but the thing is, I thought ఇంకా గ్రోత్ ఎక్కడో చాలా ఎక్కువ హై అవ్వాలి అని చెప్పి సమ్ రీజన్ ఐ డోంట్ నో, డెస్టినీ, ఇదైతే లిటరలీ డెస్టినీ, నేను ఫిలిమ్స్లోకి వచ్చి వర్క్ చేయడము. అండ్ ఐ థింక్ ద ఫస్ట్ ఇయర్ దట్ ఐ థాట్ ఐల్ కమ్ ఇన్ టు ఫిలిమ్స్, ఐ గేవ్ 1000 ఆడిషన్స్. లైక్ లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవ్రీ డే, లేవడం, రెడీ అవ్వడం, go to this production house, that production house. Why అంటే I want their scripts and I want to perform in front of them. నాకు వాళ్ళ ముందు ఒకసారి పర్ఫామ్ చేసి అసలు మనం ఏం చేయగలుగుతామో చూడాలి అని I did that and I was losing weight. I was very chubby. సో నేను ఎంత చబ్బీ, చాలా చబ్బీ. సో అంత చబ్బీ నుంచి I was losing weight. I was going through all these auditions and then I went for a look test for Bangar Raju and that's it. అక్కడి నుంచి మొత్తం ట్రెజెక్టరీయే చేంజ్ అయిపోయింది. ఓకే, అంటే ఆడిషన్ ఇచ్చి వెయిట్ లాస్ అయ్యారని ఫస్ట్ ఏంటి? నో వెయిట్ లాస్ సెపరేట్ జర్నీ, తిరిగి రెండు ప్యారలల్. యా, అలా జరిగింది. యా. సో మీరు చేయలేని క్యారెక్టర్ లేరు అండ్ మీరు చూడని మూవీ లేదు. సో 34 years ఫైన్. బట్ మీకంటూ ఒకటి లేదు, ఇలాంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి లేదు అంటే నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసింది ఒక విలన్ లాగా, ఫ్రాంక్గా చెప్పాలి అంటే. సో ఈరోజు హీరోలాగా కూడా చేస్తున్నారు, అది వేరే విషయం. సో మీకంటూ ఏదైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి లేదా హీరోగా చేయాలి, విలన్గా చేయాలని ఒక డ్రీమ్ రోల్ అనేది ఏమైనా ఉందా? నాకు కొంతమంది హీరో విలన్స్ చూస్తామని చాలా నాకు ఉండేది. మనం మాత్రం చేయలేదు. రజనీ గారు ఇస్ ఎ గ్రేట్ విలన్, మోహన్ బాబు గారు గ్రేట్ విలన్. సో వీళ్ళందరూ వచ్చి విలన్స్ ఫస్ట్. నాకు ఉండేది, నాకు వచ్చి ఒక పెద్ద హీరో సినిమాలో విలన్గా చేయాలి. అది 2021లో అయిపోయింది. విజయ్ గారికి విలన్గా హ్యాపీగా చేసి వచ్చాను. నా తర్వాత విజయ్ సేతుపతి గారు, అది నాకు అవసరం లేదు. నేను విజయ్ చిన్నప్పుడు కదా, నాకు అది అయిపోయింది. అండ్ మాస్టర్ నాకు యాక్చువల్ ఫస్ట్ సరిపోలేదు, ఆ 10 minutes నాకు సరిపోలేదు. తర్వాత లేబుల్ని ఒకటి చేశాను, హాట్స్టార్ సిరీస్ ఒకటి చేశాను. అది నేను హైలీ సాటిస్ఫైడ్, వెరీ హ్యాపీలీ ఓకే, ఒక పక్కా విలన్ అని చెప్పి నేను అది చేశాను. అండ్ వి డోంట్ నో సినిమా ఎప్పుడు ఆ మ్యాజిక్ మళ్ళీ కొత్తగా చేస్తుంది మనకు తెలియదు. నాకు ఆ మ్యాజిక్ కావాలి. ఐ లవ్ మ్యాజిక్, లెట్ ఇట్ హ్యాపెన్. అంతే. సో దీనిలో చూసుకుంటే కనుక నీలకంఠ అని చెప్పేసి నేమ్ పెట్టారు. లైక్ శివుడికి సంబంధించి అండర్ కరెంట్గా ఏమైనా శివుడు దీని మీద ఏమైనా లేయర్గా ఏమైనా ఉంటుందా, పాస్ అవుతుందా ఈ స్టోరీలో? యా, శివుడే వచ్చేసి హీఈస్ వెరీ స్ట్రాంగ్ పర్సన్, మెంటలీ ఫిజికలీ హీఈస్ స్ట్రాంగ్, హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద డిస్ట్రాయర్, అంత పవర్ఫుల్. అండ్ ఈ ప్రపంచంలో ఎలాంటి ఒక పవర్ అయినా సరే శివుడి దగ్గరికి వెళ్తే అది సప్రెస్ అయిపోతుంది. సో హీస్ అ మాస్టర్ అని అంటారు కదా, ఎవరున్నా కానీ శివుడు ఇస్ అ మాస్టర్ ఆఫ్ గాడ్ అని అంటారు. సో ఆయన గొంతులో ఒక విషం పెట్టుకుని బయట చూపించుకుంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, కానీ ఆ గొంతులో ఎప్పుడు విషం ఉంటూనే ఉంటుంది కదా. సో అలాగా హీరోకి వాడి మీద ఉన్న నింద లైఫ్ మొత్తం వాడి లోపలే పెట్టుకుని బయట నవ్వుతూ బ్రతుకుతుంటాడు. అలాంటి క్యారెక్టర్. ఒక్కరోజు వాడు శివుడు లాగా టర్న్ ఓవర్ అవుతే ఏం చేస్తాడని క్లైమాక్స్. ఎస్ నేను చూసాను. అంతకుముందు మీరు ఆ ట్రైలర్లో నాకు కనిపించింది, వన్స్ మీరు రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అట్లా ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అంటారు కదా. అందరూ అప్పుడు దాకా సైలెంట్గానే ఉంటాను, నువ్వు చెప్పు చీపిర అంతా అంటారు, అన్నిటికీ నేను చూస్తూ సరే అంటేనే ఉంటాను. కోపం వచ్చిందని చెప్పు చీపిర వెయిట్ చేయని చెప్పి. సో పక్కా అసలుకి ఫైట్స్ చూసాను, నేను చూసినంత వరకు ట్రైలర్లో. సో చాలా ఉన్నాయి, దాని గురించి ఏమైనా వర్కౌట్స్ చేశారా? ఫైట్స్ గురించి ఏంటి? ఫైట్స్ చాలా ఇష్టం అండి. నేను చిన్నప్పుడే ఫైట్స్ ట్రైనింగ్ క్లాసెస్ అన్ని నేను తీసుకున్నాను. నేను ఆది అంతా ఒకే ఇయర్ ఫైట్ స్టంట్స్ నేర్చుకుని చెన్నైలో, ఆది సాయి కుమార్ నేను అంతా. సో వీఆర్ అప్పటి నుంచే ఫైట్స్. బట్ ఐ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఫర్ అ ప్రాపర్ మూవీ విత్ పక్కా ఫైట్, పక్కా యాక్షన్, లైక్ జేమ్స్ బాండ్, లైక్ ఎనీథింగ్ వీ కెన్ సే ఎనీథింగ్. జాన్ విక్ సినిమా లాగా అలాంటి సినిమా చేయాలని ఉంది. ఈ సినిమాలో ఒక విలేజ్ ఓరియంటెడ్ ఫైట్ ఉంటుంది. కబడ్డీ మోర్ దెన్ ఫైట్, కబడ్డీ అనే స్పోర్ట్ అని కూడా మేము యూస్ చేసాం. అది కూడా చాలా కష్టం, ఫైట్ లాంటిది. అది కూడా ఆడింది మొత్తం రియల్ కబడ్డీ ప్లేయర్స్, వాళ్ళతో ఇంకా కష్టం నాకు అది. అవును, యాక్చువల్గా అక్కడంతా నేమ్స్ కూడా చాలా నేమ్స్ ఉన్నాయి. నాకు కూడా అది కూడా అనిపించింది. కోట అనే ఒక ఊరు ఆ బోర్డులో అవును ఒక నేమ్ వస్తుంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక కొంచెం సీక్వెన్స్ ఉంటుంది, అందులో చాలా ఊర్లు మారుతూనే ఉంటాయి నేమ్స్. నిజంగా ఆ ఊరు నుంచి ఉన్న ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ వచ్చారు. వాళ్ళకంటే నేను బాగా ఆడేవాళ్ళ కనిపించాలి, చాలా కష్టం అది ఇంకా. ఇలాంటివి చాలా ఈ సినిమాలో చేసాం. సో దీంట్లో యాక్షన్, డ్రామా అండ్ లవ్, స్పోర్ట్స్ డ్రామా ఉంది, ప్యూర్ లవ్ ఉంది.
నీలకంఠకి సీతకి ఒక ప్యూర్ లవ్ ఉంటుంది, ఒక పక్కా రివెంజ్ ఒకటి వీడికి హీరోకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, అండ్ ఒక మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఒకటి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో యా ఇలాగా అన్ని ఫుల్ ప్యాకేజ్. ఫుల్ ప్యాకేజ్ Yeah. మంచి తాళీ లైక్ తాళీలా ఉంది. సో మీ ఫ్రెండ్ చంబాలా హిట్ కొట్టేశారు. ఎస్ వెరీ వెరీ హ్యాపీ. ఐ నో హౌ టాలెంటెడ్ ఆది ఈజ్ యాక్చువల్లీ. నాకు చాలా బాగా తెలుసు, హీస్ ఎక్స్ట్రాడినరీ డాన్సర్. మేము ఇద్దరం ఒకే డాన్స్ క్లాస్ చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, ఓకే. ఇద్దరు ఒకే ఫైట్ క్లాస్, ఒకే ఫిట్నెస్, ఒకే టైంలో జిమ్ అన్నీ చేసేవాళ్ళం. ఐఎమ్ వెరీ హ్యాపీ. సి ఆది లాంటి కొంతమంది హీరోని చూసినప్పుడు వీల్ ఫీల్ సో హ్యాపీ. ఒక పెద్ద యాక్టర్ కొడుగ్గా ఉన్నందుకు చాలా ఈజీ కాదు సినిమాలో రావడానికి. వాడి మీద చాలా ఉంటుంది ప్రాబ్లం. వాళ్ళ నాన్నకంటే ఇంకా తను చాలా బాగా చేయాలి, వాళ్ళ నాన్నకంటే ఇంకా భయంకరంగా చేసిన ఆదిగా కనిపిస్తాడు, లేకపోతే లాస్ట్ దాకా సాయి కుమార్ గారి కొడుకుగానే కనిపిస్తాడు. అలాగ చాలా ఉన్నాయి. తను ఈ సక్సెస్ చూడటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ హీ డిజర్వ్స్ దట్. హీ నో ఫైట్, హీ నో డాన్స్, హీ పర్ఫార్మ్స్ వెల్, హీ డూ ఎమోషన్స్ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. నిన్న కూడా ఐ విష్డ్ హిమ్ లైక్ సూపర్ మచ్ అని చెప్పేసి. I love his movie Prema Kavali. Yeah, I love his songs yeah, also. First movie. Yeah. చింపేసి ఉండే డాన్స్ అంతా. Amazing songs. Yeah, too. మంచి యాక్టర్ అండి. వెరీ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. బట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది ఒక ఫ్యామిలీ నుంచి, హీరో ఫ్యామిలీ నుంచి కష్టం వస్తున్నారు అండి దాన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి కాపాడాలంటే. basically. చాలా కష్టం అండి. కొత్త అబ్బాయి మీరు ఏం కంటే చేయొచ్చు అండి. Yes. ఇంతకు ముందే మీ బ్రాండ్ లాగా ఉన్న మీ నాన్న వెనకాల 70mm స్క్రీన్ లా ఉన్నాడు. ఆయన్ని దాటి మీరు చూపించాలంటే అది ఎంత కష్టం, అది వెరీ డిఫికల్ట్. హీస్ డూయింగ్ దట్ అండ్ వాళ్ళు చేస్తే ఇంకా బాగా చేస్తారు. హీస్ వెరీ టాలెంటెడ్. ఎస్. సో మీరు చెప్పండి, మహేంద్ర గారిలో ఒక మాకు తెలియని హిడెన్ టాలెంట్ అంటే ఏం చెప్తారు? అంటే మేము ఆయన చూడని రోల్ లేదు, ఆయన చేయని రోల్ లేదు. వాట్ యు నో అబౌట్ మీ? అన్నీ తెలుసు కదా యాక్చువల్లీ. Hidden talent. He's multi-talented. ఇంకా హిడెన్ టాలెంట్ ఏముంది? He's an అంటే మాకు open book. తెలియని, మాకు తెలియదు. అంటే తను ఇలాంటి దగ్గర నుంచి ప్రతి సినిమా విలన్ గా మొత్తం ప్రతి క్యారెక్టర్ మేము చూస్తూ ఉన్నాం. తన యాక్టింగ్ వైజ్ అసలు చింపేస్తారు. మీకు తెలియని మహేంద్రుడు కూడా అలాగే స్పెషల్ అంటే ఏం తెలియదు. అంటే షూటింగ్ లో మీరు చూసుంటారు కదా, అరే వెంటనే ఇలా గ్రాప్స్ అయింది, లేదంటే ఏదో ఒక టాలెంట్ మాకు తెలియదు. ఇప్పుడైతే ఆకలి వేస్తుంది మాకి, కడుపులో కడుపులో టాయ్ టాయ్ అంటుంది. ఇలాంటివి తెలుస్తాయి నాకు. అంటే అది జస్ట్ మీ మ్యాచ్ అయిద్దని చెప్పొచ్చు కానీ దాని టాలెంట్ అని చెప్పరు మచ్చా. ఇది టూ మచ్. అంటే అది మీ మ్యాచింగ్ గురించి చెప్తున్నారు, నేను అడిగేది టాలెంట్ గురించి. అదే నాకు హీ ఈస్ ద సేమ్ పర్సన్, హీ ఈస్ లైక్ అన్ ఓపెన్ బుక్. కాబట్టి నాకు ఐ సీ హిమ్ హౌ హీ ఈస్ విత్ ఎవ్రీ వన్. యాక్చువల్లీ ఒక్కొక్కరితో ఒకలాగా, ఇంకొకరితో ఒకలాగా ఉండరు. హీ ఈస్ ద సేమ్ విత్ ఎవ్రీ వన్. దట్ ఈస్ ఆల్సో అమేజింగ్ థింగ్. అలా కూడా ఉండరు కదా అందరూ. సో ఐ థింక్ దట్ వన్. ఓకే. సో మీ చేతిలో ఒక కప్ చూసాను నేను. సో ఫైనల్ గా కబడ్డీ గెలిచారని చెప్పేసి. మళ్ళీ హీరో ఆడితే గెలవాలి కదా, అది యూనివర్సల్ సీక్రెట్, యూనివర్సల్ థింగ్ అది సినిమాలో. ఇప్పటికి ఎన్ని లాంగ్వేజెస్ చేస్తుంటారు? నేను ఇప్పుడు 6 లాంగ్వేజెస్ చేశాను. ఎన్ని లాంగ్వేజెస్ ఫ్లోగా చాలా ఫ్లూయెన్సీ తమిళ్, తెలుగు అండి. అండ్ కన్నడ ఐ కెన్ మేనేజ్ యాక్చువల్లీ వెరీ వెల్. ఐ కెన్ రీసెంట్లీ నా ఒక తమిళ సినిమా మొత్తం బెంగళూరు షూట్ చేశాను. అక్కడ ఇంకా బాగా నేర్చుకున్నాను బెంగళూరు కన్నడ నేను. సో కన్నడ ఎస్, మలయాళం లిటిల్, వెరీ లిటిల్, ఇంగ్లీష్ ఎస్ ఓకే, అండ్ హిందీ అంటే గూర్ఖా హిందీ కొంచెం హిందీ వెరీ ఇంపార్టెంట్. క్యా భయ్యా క్యా కర్తా హై, పానీపూరి ప్యాజ్ డాలో. పానీపూరి ఎక్కువ తిన్ను, సాయి నాకు తెలీదు, గూర్ఖానే తెలుసు. ఏదో తేడాగా ఉంది, గూర్ఖానే తెలుసు అని. నాకు తెలిసిన ఫస్ట్ నార్త్ ఇండియన్ నేను చూసిన సౌత్ ఇండియాలో గూర్ఖాస్ని. ఎవరు చూడలేదు, చిన్నప్పుడు వాళ్ళే హిందీ మాట్లాడతారు అందరూ. ఓకే, ఆ హిందీ నేర్చుకున్నారు. ఓకే, ఫైనల్ గా స్నేహోలాల్ గురించి అంటే ఏం చెప్తుంటారు? దీనిలో సాంగ్ చేశారు. స్వీట్ అండి. తను వచ్చేసి తనకు అవసరం లేదు, తను ఇంతకుముందు ఇలాంటి సాంగ్ కూడా ఎప్పుడు చేసింది లేదు. తను చేయాలంటే అమ్మాయికి చాలా సినిమాలు ఉన్నాయి చేయడానికి, ఎంతోమంది ఆఫర్స్ వచ్చి ఉంటాయి తప్పకుండా. అండ్ షీఈస్ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ వెరీ టాలెంటెడ్ గర్ల్. చాలా సినిమాలు చేసింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంతవరకు ఏ సినిమాలో చేయని ఒక సాంగ్కి తను పర్ఫామ్ చేయటం, అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. ఈరోజు మీరు అడుగుతున్నారంటే ఆ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా, బట్ స్టిల్ షీ క్యారీస్ దట్ అనేది చాలా మంచి విషయం. అండ్ బికాస్ ఆఫ్ హర్ ఈరోజు మా సినిమా కూడా ఇంకా కొంచెం బయట బాగా తెలుస్తుందంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్. అంటే చూడంగా నేను షాక్ అయ్యాను బేసిక్గా. తను చేయడం ఏంటి ఎప్పుడు లేదు కదా ఇప్పుడు వరకు. ఐఎమ్ నాట్ రాంగ్, ఇప్పుడు వరకు ఎక్కడ చేసినట్లేదు అమ్మాయి, నిజంగా. సో ఎక్కడ చేసినట్లేరు, ఫస్ట్ టైం అసలు అంత స్పెషల్. తను చేసిన పర్ఫార్మెన్స్ క్యారెక్టర్స్
చూసారంటే చాలా డీసెంట్ గా చాలా మంచిగా అదే ఉంటుంది. నేను కూడా షాక్. తనకు అవసరం లేదు ఐటమ్ నెంబర్ ఒక 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 డ్రింక్ సాంగ్ లో వచ్చి ఆ అమ్మాయి ఆడటం అనేది అవసరం లేదు. బట్ అక్కడ కూడా ఏ పెద్ద రాంగ్ ఎక్స్పోజింగ్ లేకుండా తన టాలెంట్ తో తన పర్ఫార్మెన్స్ తో సాంగ్ చేశారు. సూపర్. Yeah. ఫైనల్ గా మీ మూవీ గురించి అంటే ఏం చెప్తారు? అంటే ఒక ఆడియన్ గా మీ మూవీకి రావాలి అంటే కనుక ఫ్యామిలీ అందరు రావచ్చా, దీనిలో ఎక్కువ యాక్షన్ ఉందా లేదా, అంటే పిల్లలు చూడొచ్చా, ఏంటి ఏం చెప్తారు మీ మూవీ గురించి? ఒక ఒక మంచి కోర్ ఎమోషన్ ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక 10-15 years ముందు ఉన్న సినిమా బెస్ట్ అని చెప్తే అడుగుతాయి మీరు అదంటారు ఇదంటారు? అదే చెప్తారు. అదేగా చెప్తారు. సో అక్కడ మనకి ఏముంది, ఒక కోర్ ఎమోషన్ ఉంది, ఒక లవ్కి ఒక వాల్యూ ఉంది, ఒక హీరోకి ఒక వాల్యూ ఉంది కదా. అలాంటి అన్ని వాల్యూ ఉన్న సినిమాని ఇప్పుడు వస్తుంది మనకి. యూనో అది కాకుండా కొంచెం పీరియడ్, నో ఫోన్స్, నథింగ్, నో టెక్నాలజీ, ఆ చీటింగ్స్ అన్నీ లేవు. ఇస్ ఎమోషన్ అంటే ప్యూర్ ఎమోషనే అది. వాడికి గెలవాలి, వాడు కొట్టాలి, వాడు మాట్లాడాలంటే వాడే చేయాలి. వాడికి ఫోన్ అవసరం లేదు, టెక్నాలజీ అవసరం లేదు వాడికి. సో అలాంటి ఎమోషన్ కంటెంట్లో ఉన్న ఒక సినిమా. సో తప్పకుండా ఇట్లా ఎంటర్టైన్ యూ అలాట్. yes మీరే సేమ్ ఎమోషన్స్ పాసా? ఒకటే మాట. ఒకటే మాట, అసలు మామూలుగా కాదు. సో లాస్ట్ అండ్ ఫైనల్, మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, దేవి కానీ ఇవి కానీ. సో మీ చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక క్యారెక్టర్ అంటే ఏంటి? దేవి, 100% దేవి. దేవినే నేను ఫస్ట్ నా లైఫ్లో విలన్గా చేయాలి నేను అనుకోలేదండి ఆ రోజు. కానీ ఆ సినిమాలో విలన్ అయ్యాను నేను. నాకు మాస్టర్కి రెఫరెన్స్ దేవినే, లేబుల్కి రెఫరెన్స్ దేవినే. సో దేవి అనేది ఆ రోజే నాకు హీరో లాంటి ఒక క్యారెక్టర్ వచ్చిన సినిమా దేవి. అండ్ ఐ థింక్ ఫర్ ద నెక్స్ట్ 1000 years ఐమ్ సేయింగ్ ఆ ఫోటో, ఆ దేవి ఫోటో అలానే ఉంటుంది, ద ఇంపాక్ట్ అలానే సో ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు ఆ క్యారెక్టర్ అనగానే మీ చెవులు నాకు అలా గుర్తుండు. నాకు యువర్ హెయిర్ అండ్ యువర్ ఐస్ ఫర్ ఫ్యూ పీపుల్ ఇట్లా నాది సీరియస్ చిన్నప్పుడు ఏలియన్ షోలా ఉండేది లైట్ గా, బ్యాక్ లో పెడితే చౌబద్దులు ఉంటుంది కదా. మీరు అబ్జర్వ్ Yes, చేస్తారా? yes, yes, yes. చూస్తే కనుక Yes, yes. ఫేస్ లో నాకు ఏదో అలా అనిపించింది. బట్ ఫైనల్ గా ఏదేమైనా మీ మూవీ మాత్రం సూపర్ హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. సో దీంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి ప్యాడింగ్ ఉన్నారు, పృథ్వీ గారు కానీ అండ్ మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. సో సూపర్ యాక్టర్స్ అండ్ అందరూ అసలు మొత్తం ఫుల్ ప్యాడింగ్, మంచి మంచి ప్యాడింగ్ పెట్టారు, ఎక్కడ తగ్గేదేలే అన్నట్లుంది. నాకు తెలిసి స్టోరీ కూడా మంచి సూపర్, స్క్రీన్ ప్లే దగ్గర కూడా ఎక్కడ చిన్న చిన్న ఇవి కూడా ఇవ్వలేదు మాకు, మిస్లీడ్స్ కూడా ఎక్కడ ఏం కనిపించలేదు చెప్పాలంటే కనుక. సో ఆల్ ద బెస్ట్. Thank సో you. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాము. ఎస్ వెరీ ఇంపార్టెంట్. సక్సెస్ మీట్ లో కలుద్దాము. సినిమా చూసాక ఇంకొన్న డౌట్స్ మొత్తం అడుగుతాను. తప్పకుండా సినిమా చూసి అడగండి. Yes. థ్యాంక్ యూ. సో ముందుగానే హ్యాపీ న్యూ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మీ మూవీ సక్సెస్ అవ్వాలి, అప్పుడు మళ్ళీ కలవాలి. థ్యాంక్ యూ Thank you. సో మచ్. చూసారు కదండి, ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. సో January 2nd డెఫినెట్గా థియేటర్స్కి వెళ్ళి చూడండి, మిస్ అవ్వద్దు. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తుండండి ఆంధ్రప్రభ. నేను మేమా. థ్యాంక్ యూ.